రీసెంట్ గా ఇదే ప్లేస్ లో ముగ్గురు కాలేజ్ స్టూడెంట్స్ మునిగిపోతుండగా అందులో ఒక పర్సన్ అయితే చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ మహాశివరాత్రి ముందు రోజు జరిగింది. వీళ్ళు మార్నింగ్ 7 o'clock కి రుషికొండ బీచ్ కి వచ్చారు. సేఫ్ అండ్ లైఫ్ గార్డ్స్ ఉన్న ప్లేస్ లో కాకుండా రుషికొండ బ్యాక్ సైడ్ డేంజరస్ ప్లేస్ అండ్ ఎవరు లేని ప్లేస్ లో స్విమ్మింగ్ చేశారు. ఈ ప్లేస్ లో ఫిషర్మెన్స్ కూడా సర్వైవ్ అవ్వలేరు. అలాంటి ప్లేస్ లో వీళ్ళు స్విమ్మింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అలలకు కొట్టుకెళ్తుంటే మరో వ్యక్తి తనను కాపాడడానికి వెళ్తుండగా ఇద్దరు కూడా అలలతో పాటు లోపలికి వెళ్తుండగా అదే ప్లేస్ లో బీచ్ కి వెళ్తున్న స్కూబా డైవర్స్ కి కొందరు చెప్పారు అక్కడ కొందరు మునిగిపోతున్నారని. వెంటనే వాళ్ళు లైఫ్ గార్డ్స్ కలిసి ఒక వ్యక్తిని కాపాడారు. మునిగిపోతున్న ఇంకొక వ్యక్తిని కూడా ఒడ్డుకి తీసుకొచ్చారు. అప్పటికే అతను చాలా నీళ్లు మింగేశాడు. అదే టైంలో డాక్టర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. సిపిఆర్ కంటిన్యూస్ చేసి హాస్పిటల్ పంపించారు. తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసింది. ఈ విధంగా ఎవరు లేని ప్లేస్ లో మునగొద్దని ఎన్నోసార్లు చెప్పాను, ఎవరికి అర్థం కావడం లేదు. సముద్రంలో ఇలాంటి ప్రమాదాలు చాలా అవుతున్నాయి, దయచేసి అర్థం చేసుకోండి. 5-10 నిమిషాల ఆనందం కోసం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో దయచేసి లైఫ్ గార్డ్స్ ఉన్న ప్లేస్ లో మాత్రమే స్విమ్ చేయండి.